టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురేవ్ గత సంవత్సరమే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసి వైరల్ గా మారాడు. గత సంవత్సరం ఏమన్నాడంటే, నాకు ప్రపంచవ్యాప్తంగా 100 మంది పిల్లలు అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఒక మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇస్తూ నాకున్నటువంటి ఈ 100 మంది పిల్లలకి సమానంగా నా ఆస్తిని పంచేస్తానంటూ మళ్ళీ మరికొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. దాంతో ఇప్పుడు వైరల్ గా మారాడు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, నాకు బయోలాజికల్ గా నాకు 100 మంది పుట్టారు, అంటే నేను వీర్యదానం చేయడం వల్ల గత 15 సంవత్సరాలుగా 12 దేశాలలో 100 మంది పిల్లలు పుట్టారు కదా, వాళ్ళందరికీ నేను బయోలాజికల్ తండ్రిని, కాబట్టి నా ఆస్తి మొత్తం ఈ 100 మందికి సమానంగా పంచుతానన్నాడు. నిజానికి ఈ పావెల్ దురేవ్కి పెళ్లి కాలేదు. 3 అమ్మాయిలతో సహజీవనం చేస్తూ 6 మంది పిల్లలుగా అన్నాడు. ఒకసారి అంటే 15 సంవత్సరాల క్రితం తన స్నేహితుడికి పిల్లలు లేరని వీర్యదానం ఈ పావెల్ని చేయమన్నాడట. అప్పట్లో పావెల్కి ఇది కామెడీగా అనిపించిన తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క పరిస్థితులు చూసి ఇక చాలా మందికి ఆయన అయితే వీర్యదానం చేశాడని చెబుతున్నాడు. దానివల్ల 12 దేశాల్లో 100 మంది అయితే జన్మించారు. అలా జన్మిస్తే వాళ్ళు మాత్రం బయట పెట్టుకుంటారా? నిజంగా నువ్వు వీర్యదానం చేసావు, మంచిదే. వీర్యదానం చేసిన తర్వాత దానికి తగ్గ ఫలితం పొందితే పొందావు, లేదనుకుంటే లేదు. ఇంకా దాని గురించి మాట్లాడడానికి లేదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆ పిల్లలు నేనే తండ్రిని అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఈ చదువుకున్న వాళ్ళందరూ ఇలాంటి మూర్ఖులుగా తయారవుతున్నారు. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి మీద చాలా మంది కన్నుబడిందట. అందుకే ఈ యొక్క ఆస్తిని అయితే తన పిల్లలకి సమానంగా పనిచేస్తానంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు. బహుశా నేను పెద్దగా నాపై కుట్రలు జరుగుతున్నాయి, నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నా 40 సంవత్సరాల జీవితంలో అనేక ఒడిదుడుకులు కూడా చూశానని పావెల్ దురేవ్ అయితే చెప్పడం జరిగింది.